మున్సిపల్ ఎన్నికల ముందు ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని కేటీఆర్ కు అందించారు. 5 ఏళ్ల పాటు పార్టీకి నాయకత్వం వహించిన నియోజకవర్గంలో తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆరోపించారు. ఆమె జోగురామన్నతో ఉన్న విభేదాల కారణంగా పార్టీలో కొనసాగలేకపోతున్నట్లు తెలిపారు. తన కార్యకర్తలతో సహా బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాబోయే పుర ఎన్నికలకు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు స్థాపన చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పుర ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నాము. పార్టీ కార్యకర్తలను కూడా తీసుకొని ముందుకెళ్తూ నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా నేను కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి నా రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా తనకు అందజేస్తాను. స్వార్థ రాజకీయాలకు ఈరోజు ఒక ఆడబిడ్డ ఒక ఆడపడుచుగా నేను బలి అయ్యాను. పార్టీలో ఎటువంటి గౌరవం లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా గౌరవం ఇవ్వకుండా ఈరోజు నన్ను అవమానించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాము. ప్రతిదీ ఇర్ఫాన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి ఇర్ఫాన్, మనీషా అంటే చాలా రోజులుగా తను బీఆర్ఎస్ లో ఉంది, అలాగే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసింది కూడా, అనేక రకాలుగా తన విధులు నిర్వహిస్తూ వస్తుంది. సో ఎందుకు సడన్ గా ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే మున్సిపల్ చైర్మన్ గా గతంలో బీఆర్ఎస్ నుండి పనిచేస్తున్నటువంటి మనీషా పార్టీకి రాజీనామా చేస్తూ ప్రకటించడం జరిగింది. అయితే ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆమె తన రాజీనామా చేస్తున్నట్టుగా అయితే ప్రకటించారు. అయితే ఆమె తన రాజీనామాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టుగా అయితే తెలిపారు. అయితే 2014 నుండి తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఉపసభ ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్యలో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి సేవలు అందించారు. అయితే తనను పార్టీ గత 5 సంవత్సరాల నుండి పట్టించుకోవడం లేదని, తగిన గౌరవం ఇవ్వకుండా అవమానిస్తుందని ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందుకే ఆ పార్టీ నుండి బయటకు వస్తున్నట్టుగా అయితే ఆమె తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఇటు జోగు రామన్న, మాజీ మంత్రి జోగు రామన్నతో ఉన్న విభేదాల వల్ల కూడా పార్టీలో కొనసాగలేకపోతున్నట్టుగా అయితే ఆమె ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇటు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆమె పోటీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేయనున్నట్టు అయితే ఆమె ప్రకటించడం జరిగింది. ఈ గుర్తుపై పట్టణంలోని అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులు ఉంటారని కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే గత బీఆర్ఎస్ పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశానని, కానీ మాజీ మంత్రి జోగురామన్తో ఉన్న విభేదాలు పార్టీలో కొనసాగలేకపోతున్నారని చెప్పేసి ఆమె తెలుపుతున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుండి తనకు పార్టీ పట్టించుకోవడం లేదని అయితే ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. Right, Irfan, thanks for the updates.